హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పూరీ చేసుకుందామండి. పూరీలోకి చికెన్ కుర్మా కూడా చేసుకుందామండి. అయితే అది ఎట్లా చేస్తాను ఏంటి అనేది మీకు చెప్తాను. అయితే వెదర్ అంతా చాలా చల్లగా ఉందండి. వాతావరణము గత 10 రోజుల నుంచి చల్లబడిపోయింది. వర్షం తుఫాను అది ఇది అంటున్నారు కదా, అందుకని చెప్పానని ఈ వెదర్లో చక్కగా ఈరోజు సండే అయితే నాకు వేడి వేడిగా పూరీ చేసుకొని అందులోకి చికెన్ కుర్మా చేసుకోవాలని చెప్పని ఉంది. అయితే ఈరోజు నేను ఖాళీగానే ఉన్నాను, ఇంటి దగ్గరే ఉన్నాను, అందుకని చెప్పాను అది ఎట్లా చేసుకోవాలో ఏంటో చూద్దాం రండి. పూరీలోకి చికెన్ కుర్మాలోకి కావాల్సిన ఐటమ్ చూద్దాం రండి. ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి 1 కప్పు. నేను ఇంట్లో గోధుమలు తీసుకొని బయట కొనుక్కొచ్చుకొని పట్టించుకొని ఇట్లా పెట్టుకుంటానండి. ఇది గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. అందులోకి బొంబాయి రవ్వ 1 స్పూన్ తీసుకుంటాను. ఉప్పు సరిపడినంత, కలుపుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుంటానండి. వీటి చికెన్ 1 అర కేజీ తెప్పించాను. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అండి. తర్వాత కొబ్బరి కొంచెం, 1 పెద్ద ఉల్లిపాయ, చెక్క 1 ఇంచు చెక్క, లవంగాలు 1 5 తీసుకున్నాను. తర్వాత అల్లము చిన్నుల్లిపాయ తీసుకున్నాను. ఇందులోకి జీడిపప్పు, కొంచెం జీలకర్ర, అయితే పచ్చిమిరపకాయలు 1 5 6 తీసుకున్నాను. టమాటాలు 2 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర 1, ఇదిగోండి బిర్యానీ ఆకు తీసుకున్నాను. అయితే వీటన్నిటిని ఈ కాజుతో సహా పేస్ట్ పట్టి వేసుకుంటాను. అయితే ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు 2 వేస్తాను, ఉల్లిపాయ 1 వేస్తాను, మొత్తం కలిసి పేస్ట్ పట్టుకుంటాను. ఈ మసాలా దినుసులన్నీ కలిసి మసాలా వేసేసుకుంటాను. వేసుకొని ఆ చికెన్ ముక్కలు కోసేసుకొని మ్యారినేట్ చేసుకొని చేసేటప్పుడు చూపిస్తా. ఇవన్నీ శుభ్రం చేసుకొని అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు ఆ చికెన్ ఎట్లా మ్యారినేట్ చేయాలో చూపిస్తానండి. పెరుగు కూడా వేసుకుంటానండి, పెరుగు కూడా ఇందులో కలుపుకుంటాను. ఓకేనండి. వీటన్నిటిని ఇప్పుడు శుభ్రం చేసుకొని అన్నీ చూపిస్తాను మీకు. ఇదిగోండి చికెన్ చక్కగా కడుక్కొని చిన్న చిన్న పీసులుగా కోసుకున్నానండి. మనం తినేటప్పుడైనా కూడాను చక్కగా బాగుంటానికి, తినడానికి వీలుగా ఉండటానికి కోసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేషన్ చేసుకుందాము. ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము అల్లము, చిన్నుల్లిపాయ, పెద్దుల్లిపాయ, చెక్క, లవంగా ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, కొబ్బరి కూడాను, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. తర్వాత ఇది టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత కాజు ఇదంతా పేస్ట్ చేసుకున్నామండి. ఇది కూడాను కొంచెం 1 స్పూన్ వేసుకుందాము. తర్వాత పెరుగు వేసుకుందామండి. ఇది కొంచెం 1 ½ కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు కూడా వేసేసుకుందాం. తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. కొంచెం ఇదిగో చూడండి, పావు చెక్క నిమ్మకాయ పిండుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం. ఇట్లా వేసుకొని కలుపుకుంటే కనుక మంచి స్మెల్ వస్తుంది. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకుందాం. ఇలా చేసుకుంటే మంచి గ్రేవీ వచ్చింది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. చక్కగా ఇదంతా ఇట్లా కలుపుకొని 1 గంట పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనము పూరీ రెడీ చేసుకుందామండి. పూరీ పిండిని కలిపేసుకుందాం. ఇదిగోండి చక్కగా ఇట్లా కలుపుకున్నాం కదా, ఇది 1 గంట తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పూరీ పిండి కలుపుకుందామండి. అయితే ఇట్లా వెడల్పాటి ప్లేట్ 1 తీసుకోవాలి. ఇట్లాంటివి తీసుకుంటేనే కలుపుకోవడానికైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి గోధుమ పిండి వేసేసుకుందాము. తర్వాత సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం బొంబాయి రవ్వ వేసుకుందామండి. 1 టీ స్పూన్లో సగం వేసుకుందాము. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు అండి. అయితే నేనైతే నెయ్యి వేస్తున్నాను. 1 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను. వేడి నీళ్ళు కాగబెట్టుకున్నానండి. నేను వేడి నీళ్ళతోనే కలుపుకుంటాను. వేడి పాలతో అయినా కూడాను కలుపుకోవచ్చు, లేదంటే మామూలు నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు, కానీ మరి చల్లటి నీళ్ళతో మాత్రం కలుపుకోకూడదు.
ఇప్పుడు ఇది చక్కగా కలుపుకుందామండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. ఇట్లా చాలాసేపు కలుపుకుంటే కనుక పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఇదిగోండి చక్కగా ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉందోను. ఈ విధంగా ఉండాలండి. ఊరికి ఇట్లా ప్రెస్ చేస్తేనే లోపలికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. చేతికి కూడా ఏమి అవ్వలేదు చూడండి. చక్కగా ఇలాగా నీట్గా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపల మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ మీద మట్టి చెట్టు పెట్టేసుకుందాము. బాగా వర్షంగా ఉందని చెప్పని, వర్షం అంటే వర్షం వచ్చేలాగా ఉంది. రాత్రి అయితే వర్షం పడింది, అందుకని చెప్పని పొయ్యి బయట పెట్టలేకపోయాను. స్టవ్ మీదే ఈ రోజుకి కానిచ్చేసేద్దామండి. చేసేది ఏముంది ఇంకా. ఇప్పుడు పొయ్యి మీద మట్టి చెట్టు పెట్టుకున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసేసుకుందాం, ఒక 1/2 టీ స్పూను. కొంచెం వేగింది. ఇప్పుడు పెద్దుల్లిపాయ నేను ఒకటే తీసుకున్నానండి. ఒక పెద్దుల్లిపాయ అయితే సరిపోయిద్ది. పెద్దుల్లిపాయ వేసేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. మిగతా పచ్చిమిరపకాయలు తర్వాత వేస్తాను నేను. వీటిని కొంచెం వేగనిద్దాం. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసేసుకుందాము. తర్వాత అల్లం చిన్నులపాయ పెద్దలపాయ అన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్టు 2 స్పూన్లు వేసుకుందాము. వీటిని కొంచెం వేగనిద్దామండి. పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఇప్పుడు వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో చూశారు కదండి. ఈ వాతావరణానికి మనం ఎప్పుడైనా సరే, ఉదయం అయినా సాయంత్రం అయినా కూడాను చక్కగా వేడివేడిగా అన్నం కూరలైనా ఏమైనా సరే వేడివేడిగా వండుకొని తింటేనే చాలా మంచిది. ఉదయం పూట వండిని సాయంత్రం వండిని రేపు పొద్దున అట్లా మాత్రం అస్సలు తినకండి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణానికి ఈ చల్లటి గాలులకి జలుబులు దగ్గులు అనేవి వస్తాయి. పిల్లల్ని అయితే మనం ఇంకా కేరింగ్గా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి తిరుగుతూ ఉంటారు. మనం వద్దన్నా కూడాను బయటికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి స్వెటర్లు వేసేసి వెచ్చగా పడుకునేటప్పుడైనా కూడాను, వాళ్ళు రాత్రి పడుకోబెట్టేటప్పుడైనా కూడాను స్వెటర్లు వేసేసి పైన ఇట్లా వీటికి టోపీలు పెట్టేసుకొని పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ముక్కుల్లో నుంచి ఆ చల్లటి గాలి అనేది లోపలికి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో నిమ్మ అనేది చేరిద్ది. ఈ టైంలోనే పిల్లలు ఎక్కువ శాతం హాస్పిటల్కి ఇదవుతారు. కనుక మనం తీసుకెళ్ళాలి వాళ్ళని. ఎక్కువ శాతం కూడా మనం కేరింగ్గా లేకపోతే వాళ్ళని బయట వదిలేసేసామనుకోండి, వాళ్ళు ఆటలాడుకునే వయసు కాబట్టి ఆటలాడుకోవాలని చెప్పని అనుకుంటారు. కానీ మనమే చాలా కేరింగ్గా చూసుకోవాలి. మనం కూడాను అట్లాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కూడాను చలిగాలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం వేగిందండి, చూసుకుందాం. మనము పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర అవన్నీ పట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకుందాం. కాజు, పెద్దల్లిపాయలు, వీటితోనే మంచి గ్రేవీ అనేది వచ్చిద్ది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. చాలాసార్లు నేను చేస్తేనే కదండి టేస్ట్ ఉండేది అని చెప్పేది. చేయకపోతే మనకు ఎలా ఉంటుంది అనేది తెలియదు అసలు. కానీ నేను చాలాసార్లు చేశాను ఇట్లా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనిద్దాము అండి. మనం వేసుకున్న పేస్ట్లన్నీ కూడాను చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ కూడాను చక్కగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని గంట అవుతుందండి. ఇది కూడా చికెన్ కూడాను వేసేసుకుందాం. ఒకసారి ఇలా తిప్పుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి.
మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఒకవేళ అడుగంటిద్దేమోనని చూసుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఓకేనండి, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం, ఎందుకంటే ఉప్పు కారం సరిపోదులేండి, అయినా ఒకసారి చూసుకుందాము. సరిపోలేదు, కొంచెం వేసుకుందామండి. 2 పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాను, ముందు 1 స్పూను కారం కూడా వేసాను కదా, కొంచెం వేస్తే సరిపోయిద్ది. ఓకేనండి, అంత సరిపోయిద్ది. ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఈ మాత్రం అయితే సరిపోయిద్దండి సాల్ట్ కూడాను. ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతాను చక్కగా మనం చికెన్కి వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ అంతా పోయి ముక్క బాగా ఉడికే వరకు ఉడకనిచ్చుకుందాము. ఒకసారి మనము మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి, చక్కగా ఉడుకుతుంది. ఆ నీళ్ళన్నీ కూడాను పోయినాయి, చికెన్లో వచ్చే నీళ్ళన్నీ కూడాను. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి, మనం చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా ఇందులోనే. ఇప్పుడు అందులో కొంచెం గుజ్జు ఉంది, అందులో నీళ్లు పోసేసి ఇప్పుడు ఆ నీళ్లు ఇందులో పోసుకుందాం చికెన్లో. ఇప్పుడు ఇది ఇంకొంచెం సేపు ఉడకనిచ్చుకుందాం. చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగా వస్తుందోను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిచ్చుకుందామండి, నూనె పైకి వచ్చే వరకు. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఎందుకండి చక్కగా ఉడుకుతుంది, ఇప్పుడే పైకి నూనె అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందామండి. తర్వాత ఇందాక మనం పచ్చిమిరపకాయలు ఉంచుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం, ఎందుకంటే ఒక 5 నిమిషాల్లో దించేసుకోవచ్చు కూరని. రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. మంచి గుమగుమలాడుతుందండి వాసన. ఓకేనండి, 3 నిమిషాలు అవుతుంది. ఎంతవరకు అయిందో చూద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి. చూడండి నూనె అంతా పైకి తెరిలింది. ఇప్పుడు 3 నిమిషాలు అవుతుంది. పక్కన పెట్టేస్తే కనుక ఆ 2-3 నిమిషాలు అది ఉడుకుతానే ఉంటుంది, ఎందుకంటే మనం మామూలు దీంట్లో మట్టి సెట్లో వండుకుంటున్నాం కదండి, అందుకని చెప్పానని చక్కగా ఉడుకుతానే ఉంటుంది. ఇప్పుడు చూడండి చక్కగా బాగా ఉడికింది. గ్రేవీగా సూపర్గా ఉడికిందండి. మనంతప్పటికి ఇంకొంచెం గ్రేవీగా అయింది, అంటే దగ్గర పడి చాలా సూపర్గా ఉంటుందండి అసలు. ఇప్పుడు మనం ఇది దించి పక్కన పెట్టేసుకొని పూరీల్ని రెడీ చేసుకున్నాం. అరగంట పైనే అవుతుంది మనము పూరీ పిండి కలిపి పెట్టుకొని. ఇప్పుడు మనము పూరీలు చేసేసుకుందాం. ఇదిగోండి, ఇంకా స్టవ్ ఆపేసినా కూడాను చక్క కొత్త ఉడుకుతానే ఉంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మనం పిండి కలిపి పెట్టుకొని అరగంట పైనే అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం చక్కగా పూరీలు చేసేసుకుందాం.
కొంచెం చిన్న చిన్న పూరీలే చేసుకుందామండి. నేనైతే చిన్న చిన్న పూరీలకే ఉండలు కూడాను ఇదిగో చిన్న చిన్న ఉండలే చేసుకుంటున్నానండి. ఇట్లా రౌండ్గా చేసి పెట్టుకుందాం. ఈ విధంగా ఉండలు మొత్తం చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం పూరీలు ఒత్తుకుందాం. పూరీలు అనేవి మరీ పలచగా చేసుకోకూడదు, అట్లని చెప్పని మరీ ఒత్తుగా కూడా చేసుకోకూడదండి. ఒక మాదిరిగా చేసేసుకుందాం. ఈ విధంగా చక్కగా చిన్న చిన్న పూరీలాగా చేసుకుందామండి. ఇదిగోండి చక్కగా చిన్న చిన్నగా పూరీలన్నీ చేసేసుకున్నాను. ఇదిగోండి రౌండ్గా వచ్చినాయి నాకు ఈరోజు. చక్కగా చేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాము. బాండీ ఇందాక నేను కొంచెం ఆయిల్ పోసానండి, కడిగి శుభ్రంగా కడుక్కొని. అయితే ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలండి, లేకపోతే పూరి అనేది పొంగదు అసలు. పూరి వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కకుండా వేస్తే కనుక పూరి అనేది పొంగదు. ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం వేడెక్కే వరకు ఉందాం. ఓకే, నూనె బాగా కాగిందండి. ఇప్పుడు పూరీలు వేసేసుకుందాం. ఒక్కో పూరి ఇట్లా వేసుకుందామండి. నూనె కాగితే ఆయిల్లో నుంచి అట్లా చక్కగా పైకి తెరిలిద్దండి. ఇలా పొంగాలి పూరి అనేది. చక్కగా రెండు పక్కల తిప్పుకుంటా చక్కగా కాల్చుకోవాలండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ విధంగా పూరీలన్నీ చక్కగా కాల్చుకోవాలి. చూడండి పూరీలు ఏ విధంగా చక్కగా పొంగుతున్నాయో. మనం పిండి కలుపుకునే విధానం మనకు ముందు తెలియాలి. తెలిస్తే చక్కగా పూరీలు అనేవి ఈ విధంగా పొంగుతాయి. హైలోనే ఉంచుకొని పూరీలు అనేది కాల్చుకోవాలి. ఓకేనండి, చక్కగా పూరీలన్నీ మంచిగా పొంగినాయి. చూడండి సూపర్గా వచ్చినాయండి అసలు. ఇవిగోండి పూరీలు అనేవి చక్కగా రెడీ అయిపోయినాయి. అన్నీ కూడాను సూపర్గా పొంగినాయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఓకేనండి, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. తిను ఆదివారం ఈరోజు ఇంటి దగ్గర ఉండవు. ఇద్దరం టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందనేది. కర్రీ వేస్తానండి. ఉల్లిపాయలు వేసుకో.
ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకో. ఓకేనండి, మనం టేస్ట్ చేద్దాము. చూడండి ఎంత మెత్తగా అసలు ఏ విధంగా తునిగిపోతున్నాయో చూడండి. సూపర్గా ఉంది అసలు చూడటానికి గ్రేవీ కూడానండి. అదిరిపోయిందండి అసలు, సూపర్గా ఉంది అసలు. గ్రేవీ కానీ పూరి కానీ అద్భుతంగా కుదిరిందండి అసలు. మొత్తం నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అసలు. సూపర్ సూపర్ అంటే సూపర్ అండి. సూపర్ హెచ్ను మొత్తం చాలా బాగుంది. ఈ టేస్ట్ హోటల్లో కూడా రాదు. చాలా బాగుంది. తినేసి చాలా రోజుల తర్వాత ఈ టేస్ట్ తింటున్నాను. తిను. చాలా బాగుందిరా, చాలా బాగా వచ్చింది అసలు కదా. అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. దగ్గర దగ్గర ఎంతసేపటి నుంచి కష్టపడుతున్నానో నేను ఇట్లా ఏ విధంగా రావడం కోసం. మొత్తానికి అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది చిన్న అసలు. బాగుంది, సూపర్ ఉన్నాయి కదమ్మా. చికెన్ కర్రీ కానీ బాగానే ఉంది అసలు. ఉల్లిపాయ నిమ్మకాయ సూపర్. సూపర్ అబ్బా అసలు. మనకి ఈ టేస్ట్ హోటల్లో కూడా రాదు, నిజంగా రాదండి. మనమైతే చక్కగా నీట్గా శుభ్రంగా చేసుకుంటాము, టేస్ట్గా కూడా చేసుకుంటాం. ఎందుకంటే మన ఇంటి వెళ్ళపాది తింటాం కదా, పిల్లలకి పెట్టుకుంటాం, మనం తింటాము. చక్కగా ఎంతమంది ఉంటే అంతమందివి చక్కగా తినొచ్చు. పైపెచ్చి మనం చేసుకునేది కూడా గోధుమ పిండితోనే చేస్తాము, మైదా పిండితో చేయదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మైదా పిండి అనేది ఎక్కువ తినకూడదు, పొట్టకు చుట్టుకుపోతాయి అని అంటాం కదా. మనం చేసుకుంటే 4-5 పూరీలైనా కూడా ఇంట్లో లాగించేసేయచ్చు. అదే బయట అయితే ఒక్క పూరీనే తినగలుగుతాం, ఎక్కువ తినలేము మనం. కానీ అదిరిపోయిందండి అసలు. ఓకేనండి, మీరు కూడా ఇట్లానే చేసుకోండి. మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాత్రం తప్పకుండా ఇట్లానే చేసుకొని చూడండి. బాగుందా బాగాలేదో మీరే అనుకుంటారు, తప్పకుండా బాగుందనే అనుకుంటారు ఖచ్చితంగా. ఓకే, బాయ్ అండి.